175 175 అంటున్నారు కదా జగన్, దాని మీ అభిప్రాయం ఏంటండి? దీని గురించి అని చెప్పండి, పర్వాలేదు. ల్యాండ్ పూలింగ్ యాక్ట్ గురించి అందరికి జనానికి తెలియలేదు కదా, కొంచెం తెలిసి వివరంగా చెప్పండి. ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ ఏలూరు సిటీ కమిటీ ఆధ్వర్యంలో ఈ రోజున జగన్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి యాక్ట్ 27/23 ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని భోగిమంటలో దగ్ధం చేసి ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ గా ఆ యాక్ట్ ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ మంటలో కాలిపోయినట్టుగానే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ స్టేట్ అంతా కూడా వెంటనే స్పందించి రద్దు చేయాలి. లేనట్లయితే దీని మీద మొత్తం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్నటువంటి బార్ అసోసియేషన్స్, అలాగే ఐలు స్టేట్ కమిటీ, ఇతర జిల్లా కమిటీలు అన్నింటినీ కూడా దీన్ని నిరవధికంగా అనేక రూపాల్లో ఉద్యమాన్ని కొనసాగించి రద్దయ్యే వారు కూడా పోరాటం సాగిస్తారు. అలాగే అంగన్వాడీ 34 రోజులుగా నిరాహార దీక్షలు చేస్తుండగా వాళ్ళ మీద ఎస్మా ప్రయోగించడం అనేది, ఎస్మా నోటీసులు పంపించి ఆ ఉద్యమాన్ని తీర్చాలనుకోవడం సరైన పద్ధతి కాదు. వెంటనే వాళ్ళతో చర్చలు జరిపి వాళ్ళు కోరుతున్నటువంటి రాయితీలు, అలాగే వాళ్ళ కనీస వేతనం ఏదైతే ఉందో 26,000 వెంటనే ఇవ్వాలని ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ గా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అంగన్వాడీ సర్వీస్ అనేది ఎస్మాకి పరిధిలోకి రాదు. ఎస్మా ప్రయోగించడం అనేది రాజ్యాంగ వ్యతిరేకం. దీన్ని ఎస్మా ప్రయోగాన్ని కూడా హైకోర్టులో ఛాలెంజ్ చేసి ఐలు దీనికి సపోర్ట్ ఇస్తుంది. కాబట్టి అంగన్వాడీలో ఎస్మా నోటీసులకి బెదరకుండా ఈ ఉద్యమాన్ని కొనసాగించి మీ కనీస వేతనాన్ని రాయితీలు సాధించే వరకు ఉద్యమాన్ని కొనసాగించాలని మేము కోరుతా ఉన్నాం. మీ కోరికలు నెరవేరాలని ఈ భోగి పండుగ సందర్భంగా మేము ఆశిస్తా ఉన్నాం. అలాగే జగన్ ఒకవైపు ప్రభుత్వ వ్యతిరేక, ప్రజా వ్యతిరేక చర్యలు చేపడుతూ 175 సీట్లకి 175 అనే టార్గెట్ పెట్టుకున్నారు. ఇలాంటి ప్రజా వ్యతిరేకమైనటువంటి విధానాలతో 175లో కనీసం 5 కూడా గెలుచుకోలేరని ఈ అంగన్వాడీల తీవ్ర ఉద్యమమే మీకు మీ ఓటమికి కారణం అవుతుందని కోరుకుంటున్నాం. కాబట్టి జగన్ ఇప్పటికైనా దిద్దుబాటు చర్యలు చేపట్టాలి. ఇంకా టైం ఉంది, ఇంకా 4 రోజులు టైం ఉంది. కాబట్టి దిద్దుబాటు చర్యలు చేపట్టి ఎలక్షన్లోకి వెళ్ళాలని మేము డిమాండ్ చేస్తాం.